గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫోన్ ట్యాపింగ్. దేశంలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్. కట్ చేస్తే అది తెలంగాణలో చాలా దారుణంగా ఫోన్ ట్యాపింగ్ గురైంది గత 10 సంవత్సరాల్లో. మరి ఆనాటి ప్రభుత్వం అవతల ప్రతిపక్షాల ఫోన్లు ఎలా ట్యాప్ చేసింది, సిట్ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. సాక్షాత్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే నా ఫోన్తో సహా నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పి ఆరోపించారు. దీని మీద ఫస్ట్ ఆరోపించింది బండి సంజయ్ గారే. కట్ చేస్తే నిన్న సిట్ విచారణకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన వేలాది మంది అభిమానులు ర్యాలీతో వెళ్ళారు. దీనికి న్యాయం చేయాలి, దీని వెనక పాత్రదారులు కేసీఆర్, కేటీఆర్ అని చెప్పి బాహాటంగా ఆయన విమర్శించారు. ఆయన అభిమానులు కూడా విమర్శించారు. మరి ఇదే సమయంలో చాలా 2 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు తెలిసినాయి. ఎందుకంటే ఆనాటి బీజేపీ అధ్యక్షుడు ఉన్న జేపీ నడ్డా ఫోను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సంజయ్ గారి ఫోను, హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ గారి ఫోన్తో పాటు అమిత్ షా గారి ఫోను, జేపీ నడ్డా ఫోను, అమిత్ షా గారి ఫోను, తర్వాత సంస్థాగత వ్యవహారాల జనరల్ సెక్రటరీ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే ఎంత అంటే వీళ్ళ సంభాషణలు కూడా విన్నారు అంటే అధికార పార్టీ పోలీసులు తమ చేతిలో ఉన్న లా అండ్ ఆర్డర్ తన చేతిలో ఉందన్నట్టు ఎంత ఇష్టానుసారంగా వ్యవహరించారో చూడాలా. మరి ఈ ఆరోపణలకి కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చి 8 అవర్స్ లోపు క్షమాపణ చెప్పాలి, లేకపోతే లీగల్గా ఎదుర్కొంటారని చెప్పి ఆయన అంటున్నాడు. దాన్ని ఈయన చూద్దామని చెప్పి సంజయ్ గారు అంటున్నారు. ఏదేమైనా 6500 మంది మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సినిమా హీరోయిన్లే కాదు, రాజకీయ నాయకులే కాదు, పారిశ్రామికవేత్తలే కావచ్చు, దానికి వేల కోట్ల రూపాయలు డబ్బులు బెదిరించి తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎవరు చూడబడకూడదు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఫ్రీడమ్ ఆఫ్ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి, ఇతరుల యొక్క జీవితాల్లోకి మనం తొంగి చూడకూడదు. అది చాలా ఘోరంగా మనం భావించాలి. ఎందుకంటే నక్సల్స్ ఏవైతే క్రమంలో, లేకపోతే తీవ్రవాదులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల విషయంలో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ కదలికలకు ఫోన్ ట్యాప్ చేయొచ్చు, తప్పులేదు. కానీ రాజకీయ నాయకుల్ని, వాళ్ళ కదలికల్ని నిత్యం కనిపెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అస్త్రలాగా గత ప్రభుత్వాలు ఎంచుకున్నాయనేది ఆరోపిస్తున్నమాట. మరి ఇది 6500 మంది ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే మరి దీన్ని ఏ విధంగా వెళ్తుందో చూడాలా. సంజయ్ గారు ఒక మాట చెప్పారు, ఇది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇది దారుణమైన విషయం, ఇంత దారుణం ఎప్పుడు మనం చూడలేదు, దీన్ని సిట్ కాదు సిబిఐ విచారణ చేయాలి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతిలోకి వెళ్తే తప్పితే న్యాయం జరగదు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పిన తీరు, మరి ఈ కేసు ఎటుపోతుందో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే బిఎల్ సంతోష్ గారిని దీంట్లో కల్పిట్ చేసి, కుట్ర చేసి అరెస్ట్ చేద్దామని ఆ రోజు అధికార పార్టీ చూసిందనేది ఆరోపణ. మరి బిఎల్ సంతోష్ అంటే ఈజ్ ఎ కీ రోల్. ప్రధానమంత్రి మోదీ గారే ఆయనతో కలవటానికి వెళ్తారు. అటువంటి సంస్థాగత వ్యవహారాలు చూసే జనరల్ సెక్రటరీ ఫోను, తర్వాత అమిత్ షా గారి ఫోను, జేపీ నడ్డా గారి ఫోను, అటువంటి ఫోన్లు కూడా వదలలేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో. మరి వెనక ఒకవైపు ప్రభాకర్ ని విచారిస్తున్నారు. మరి దీన్ని ఏంటి పోయిందనేది ఇప్పుడు పార్టీలకు అతీతంగా సాక్షాత్ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని బండి సంజయ్ గారు ఆరోపించారు. మరి 6500 మంది ఫోన్లు చేసి ఎంత డబ్బు సంపాదించారు, తర్వాత ఎంత వ్యక్తిగత జీవితాలు చొరబడి వాళ్ళ జీవితాలు అతలాకుతలమయ్యేటట్టు చేశారు, రాజకీయ భవిష్యత్తుని లేకుండా చేశారనేది కూడా ఈ దర్యాప్తులో తెలియ అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో, ఈ సిట్ ఏం చెప్తుందో, మరి సిబిఐ ఎంటర్ అవుతుందా ఏందనేది కాలమే నిర్ణయించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.